హలో మావా, నేను మీ సోను. దీనమ్మ జీవితం ఇన్నేళ్ల నుంచి నెల్లూరు ఉంటున్నాం, కానీ మా ఏరియా దగ్గర నరసింహస్వామి కొండకి వెళ్ళే దానికి షార్ట్ కట్ ఉందనే విషయం కూడా తెలియదు మావా. మాకు నార్మల్ గా వెళ్తే 20 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి వెళ్తే 10. మమ్మల్ని మా ఉదయాన్నే తీసుకుని వచ్చాడు ఇటు సైడ్. ఇలాంటి టాలెంట్లు మా ఉదయానికే ఉంటాయి, అది వేరే విషయం. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళు. కానీ ఇక్కడ కొంచెం గుంటలు ఉంటాయి మావా, అయినా కానీ ఇక్కడికి వస్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చిన్న ట్విస్ట్ ఇచ్చాడు మావా. అన్న కొండపైకి వెళ్ళట్లేదంట, ఎందుకు పని ఉంటే వచ్చాడంట. అన్న తన పని కోసం వెళ్తే మేము కూడా మా పని కానించుకుంటాం ఇక్కడ జ్యూసులు తాగుతా. ఇంకా వచ్చిన పని కానించుకుని ఇంటికైతే బయలుదేరేసాం మావా. ఇంకా సరే అని నా స్పెట్స్ ఇరిగిపోతే స్పెట్స్ కొనడానికైతే వచ్చేసాం మావా. అన్న ఏదో తీసుకోవాలంటే రిలయన్స్ కి అయితే వచ్చేసాం మావా. అన్న మమ్మల్ని బయట ఉండమంటే, కానీ మాకు తొత్తర ఎక్కువ కదా, ఏసీ కోసం లోపలికి వెళ్ళిపోయాం. ఆ 2 క్యాన్లు వేసుకొని రిలయన్స్ మొత్తం తిరుగుతున్నాడు మావా, ఏందో కొన్నట్టు వీడు. ఎలాగైనా సరే ఆ మామిడికాయలు ఎత్తేద్దామని ప్లాన్ అయితే వేస్తాడు మావా వీడు. యాందిరయ్యా ఏం చేస్తున్నా. ఫైనల్ గా చాలా సేపు తర్వాత ఇంటికైతే బయలుదేరేసాం. అటు నుంచి అట్టే మ్యాచ్ కి అయితే బయలుదేరేసాం మామ. తినేసి వీళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా మా లడ్డప్ అయితే వచ్చేసాడు మామ. వచ్చాడో లేదు, తాగుతానే ఉన్నాడు. ఇంకా మ్యాచ్ కూడా కంప్లీట్ చేసి కేఫ్ అయితే వచ్చేసాం మామ. ఇంకా మార్నింగ్ స్పెట్స్ ఆర్డర్ ఇచ్చినాం కదా మామ, దానికోసం అయితే బయలుదేరేసాం. ఇంకా స్పెట్స్ తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాం మామ. ఈ స్పెట్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. సరే మామ, ఇంకా ఉంటా, బాయ్.